2024 వరకు కూడా నువ్వు ఎదురు చూస్తూనే ఉన్నావు. ఒకవేళ నీ జీవితంలో 2024లో నువ్వు అనుకున్నవి జరగలే. ఇస్సాకు జీవితంలో కూడా అదే జరిగింది. ఇస్సాకు సంవత్సరాలు ఎదురు చూస్తూ వచ్చాడు. సంవత్సరాలు గడుస్తున్నాయి. తను ఏదైతే ఎదురు చూశాడో, తన తండ్రితో దేవుడు ఏదైతే ప్రామిస్ చేశాడో, ఆ ప్రామిస్ తన జీవితంలో నెరవేర్చబడలేని పరిస్థితుల మధ్య ఇస్సాకు చాలా ఒక రకంగా నిరుత్సాహంలో ఉన్నాడు. దేవుడు ముందుగానే చెప్పాడు అబ్రాముతో, అబ్రామా నీ సంతానాన్ని నేను గొప్పగా చేస్తానన్నాడు. కానీ ఎందుకో కొన్ని సంవత్సరాల పాటు దేవుని కార్యాలు ఇస్సాకు జీవితంలో నెరవేర్చబడలేదు. కొన్ని సంవత్సరాల పాటు ఎదురు చూశాడు దేవుని యొక్క వాగ్దాన ఫలం కొరకు. కానీ తన జీవితంలో ఆ వాగ్దానాన్ని పొందుకునే క్రమంలో ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఆ మార్పు అనేది కనిపించదు. కానీ ఒక సంవత్సరం వచ్చింది. ఆ సంవత్సరం ఊరు మొత్తం అక్కడ కరువు ఉంటే ఇస్సాకు జీవితంలో అద్భుతమైనటువంటి ఒక గొప్ప పంటను ఆయన చూడగలుగుతాడు.